ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఎన్నికల పోరుపై ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. దీంతో ఓటర్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. హామీల అమల్లో నిర్లక్ష్యం చేసిన పార్టీలు అభ్యర్థుల్ని నిలదీయాలని ఓటర్లకు ఉద్యమ కమిటీ పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలిస్తున్నారు పార్టీల నేతలు. అయితే నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు జనం. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్, ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏడాదికి 4 లక్షల టన్నుల సామర్థ్యంతో 1984 ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 14 ఏళ్ల పాటు నడిచిన ఈ పరిశ్రమ నష్టాల పేరుతో 1998లో మూతపడింది. 1999 లోక్సభ ఎన్నికల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పార్టీలకు ప్రధాన నినాదంగా మారింది. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోందంటున్నారు జనం. భూసేకరణ ప్రాంతంలో ధరలు పెరగటంతో ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ రీఓపెన్ విషయంలో 26 ఏళ్లుగా జాప్యం జరుగుతోందంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై బీజేపీ, బీఆర్ఎస్ హామీలిచ్చాయి. దీంతో 2014 నుంచి ఇక్కడి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించారు జనం. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న సమస్యను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు సిసిఐ ఎజెండాను కేవలం ఎన్నికల ఎజెండాగానే మార్చేసిండ్రు. ఎన్నికలు వచ్చినప్పుడే రీఓపెన్ చేస్తామంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని గురించి ఊసెత్తడం లేదు. గత ఎన్నికలలో బీజేపీ మమ్మల్ని గెలిపిస్తే మేము రీఓపెన్ చేస్తామని చెప్పి స్వయంగా అమిత్ షా గారు ప్రకటన చేసిపోయారు. దాని గురించి ఊసెత్తలేదు. పైగా సిసిఐని తుక్కు కింద అమ్మేయడం కోసం టెండర్ ని కాల్ఫర్ చేశారు. అనంటే బీజేపీకి సిసిఐని రీఓపెన్ చేసే చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. పోయినసారి ఎన్నికల్లో కూడా బీజేపీ పార్లమెంటు సభ్యుడిని గెలిపిస్తే గనక తక్షణంగా విమానాశ్రయం నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గెలిచారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక పావుగా వాడుకుంటుంది. ఎన్నికలకు ఒక పావుగా వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందుతుంది తప్ప చిత్తశుద్ధి అమలు చేయడం చిత్తశుద్ధి లేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించారు జనం. అయినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ సమస్యను పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. ఫ్యాక్టరీ స్థలం అమ్మకానికి ఈ టెండర్లను పిలిచింది కేంద్ర ప్రభుత్వం. గత మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ సిసిఐ రీఓపెన్ పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలదీయాలని ఉద్యమ కమిటీలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ గాని వేరే పార్టీలు ఏవైనా గానీ ఖచ్చితంగా మేము ఈ పని ఈ రైల్వే లైన్ కనెక్టివిటీ ఇస్తామని చెప్తే అగ్రిమెంట్ రూపంగా మాకు రాసిస్తే ఖచ్చితంగా ఇది ప్రతి ఇంటికి ప్రచారాన్ని తీసుకుపోతాం. కరపత్రాల రూపంలో ఈ రోజు నుంచే ప్రచారం స్టార్ట్ చేయబోతా ఉన్నామని. ప్రధాన సమస్యల పరిష్కారంపై ఎన్నికల టైంలో హామీలు ఇస్తున్నా అమలుకు నోచుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో సమస్యల పరిష్కారంపై లిఖిత పూర్వక హామీ ఇచ్చిన అభ్యర్థికే మద్దతిస్తామంటున్నారు ఉద్యమ కమిటీ ప్రతినిధులు. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఎవరైతే ఎంపీగా ఉన్న అభ్యర్థులు ఆ అంశాలను లేవనెత్తకపోవడం కూడా ఒక సమస్యగా మారింది. తప్పకుండా నేనుగా ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా తప్పకుండా ఆ అంశాలను ప్రస్తావిస్తాం. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కావచ్చు, ఇక్కడ సిసిఐ పునరుద్ధరణకు సంబంధించిన ఈ అంశాలు తప్పకుండా మా దృష్టికి ఉన్నాయి. ప్రధానంగా వాటిపైన దృష్టి సారిస్తాం. పూర్తి టోటల్ బడ్జెట్ తోటి కేంద్ర ప్రభుత్వమే మరి గత సంవత్సరమే 5,000 సంచిల్లర పేవడం జరిగింది. అదే మాదిరిగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా గత ప్రభుత్వం బారాస ప్రభుత్వం ఇక్కడ 369 ఎకరాలు ఆల్రెడీగా ఎయిర్పోర్ట్స్ ఉంది. 1,500 ఎకరాలు అక్వైర్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు ముందుకొచ్చారు. ఎయిర్పోర్ట్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఇక్కడ విమాన దీన్ని చేసుకోవడానికి. ఓటర్లు, ప్రజలు, ఉద్యమ కమిటీలు సమస్యలపై నిలదీస్తున్నారు. తమ గెలుపు ఖాయమంటున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్నారు. సమస్యల పరిష్కారానికి లిఖిత పూర్వక హామీపై పార్టీల అభ్యర్థులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.